ఓం శ్రీమాత్రే నమ. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 39వ రోజు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. చూడమని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని, మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి, ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పె తన లంకాయానము. శతయోజనముల వారిధి దాటి లంకాపురమున సీతను గాంచితి, రాలు కరుగగా సీత పలుకగా, నా గుండెల క్రోధాగ్ని రగులగా, అసురుల గూల్చితి లంక దహించితి, రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. నిరతము నిన్నే తలచుచున్నది, క్షణమొక యుగముగా గడుపుచున్నది, 2 నెలల గడువు తీరకమునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.